आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। माशरे की खामियों को सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मोहम्मद गौस, क्राइम टुडे न्यूज, हैदराबाद। उप्पल पुलिस ने ऑनलाइन जॉब दिलाने वाले 2 शातिर अफराद को गिरफ्तार किया। इनके कब्जे से 1,11,000 रुपए नकद रकम के अलावा सेल फोन भी जब्त की और इनको आज अदालती तहवील में दे दिया। वाज़ेह रहे कि ऑनलाइन के जरिए कई अवाम को धोखा देने वाले ऐसे कई लोग आप तक भी पहुंच सकते हैं। ऐसे लोगों से महफूज रहिए ताकि किसी भी किस्म के इनके झांसे में न आए। इसके लिए पुलिस भी लगातार काम कर रही है। बहरहाल पुलिस का कितना असर इन पर होता है अभी देखना बाकी है। मोहम्मद गौस के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। టైం కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇది ఒక ఫేక్ అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేశం భరించలేకుండా కొంతమంది ఆందోళనలకి దిగారు. అప్పుడు మేము ఇన్స్పెక్టర్ గారు అలానే మల్కాజ్గిరి డివిజన్ ఫోర్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏదైతే ఆందోళన ఉందో వాళ్ళని శాంతింపజేయడం జరిగింది. శాంతింపజేసి అందరినీ కూడా డిస్పస్ చేసాము. దాని తర్వాత ఈరోజు మన అడ్మిన్ ఎస్ఐ రవి ఆధ్వర్యంలో టీమ్ అక్యూజ్డ్ మునిగంటి నెమలి కుమార్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక అతని అకౌంట్లో 1,11,600 రూపాయలు ఉన్నాయి. అలానే మిగిలిన అమౌంట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఎవరైతే అభ్యర్థులు వచ్చారో వాళ్ళకి కొంచెం రిటర్న్ ఇచ్చినట్టు అతను చెప్తున్నట్లు జూనియర్ కాలేజ్ ఎంఐఎస్ఎస్లో ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వచ్చేసి మునిగంటి నెమలి కుమార్ అతను అన్ని కంపెనీస్ కూడా మేము ఒక ఏఎస్ఎఫ్ అనే ఫౌండేషన్ పెట్టాము. ఫౌండేషన్ వల్ల అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అన్ని కంపెనీస్కి మెయిల్స్ పంపించి వాళ్ళకి ఒక ఇంప్రెషన్ కలిగించాడు. ఏంటంటే వీళ్ళు జెన్యూన్ ఫౌండేషన్ అని చెప్పి ఇంప్రెషన్ కలిగించి అన్ని కంపెనీస్ని రప్పించేటట్టు చేసి ఒక వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేశాడు. 26 రోజు మెగా జాబ్ మేళా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద జాబ్ మేళా ఎక్కడ లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరిగింది. ఆ getmyjob.comలో కూడా పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ 200 రూపీస్ ఇచ్చి ఎవరైనా క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా పెట్టాడు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని సూచనలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇతను ఏదైతే ప్రామిస్ చేశాడో ఏదైతే టాప్ కంపెనీస్ వస్తాయని అవేవి కూడా రాలేదు. వచ్చాక ఎవరైతే యూత్ వచ్చారో వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఫేక్ అని వాళ్ళు గ్రహించడం జరిగింది యూత్. దానివల్ల ఇతన్ని క్వశ్చన్ చేసే వరకు అక్కడి నుంచి అబ్స్కాండింగ్కి వెళ్ళిపోయి అది జాబ్స్ అనే ఉద్దేశంతో సుమారుగా 14,000 యూత్ వచ్చారు. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి, అలానే కొంతమంది కర్ణాటక నుంచి కూడా వచ్చారు. అందరూ కూడా అంత దూరం ఉన్నాము. తీసుకుని ఎవరి డబ్బులు అయితే వచ్చాయో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది కోర్టు అనుమతితో. మునిగంటి నెమలి కుమార్ అనే అతను ఆర్గనైజ్ చేశాడు. ఇతను కూడా అన్ఎంప్లాయిడ్. ఇలా ప్రతి పర్సన్ నుంచి 200 రూపీస్ తీసుకుంటే ఒకవేళ 10,000 వచ్చినా కూడా 20 లక్షలు సంపాదించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలానే ఈ ఏఎస్ఎఫ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ చేసిన అతను సుమిత్, లింగాల సుమిత్ అనే అతను. ఇతను వితౌట్ యాంటిసిడెంట్స్ చెక్ చేయకుండా కూడా పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఫౌండేషన్ పేరు మీద ఒక క్యాంప్ పెట్టడానికి. అందుకని అతను కూడా దీనిలో నిందితుడు అవ్వడం జరిగింది. అలానే మన లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా వితౌట్ ఇంటిమేషన్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అథారిటీస్ ఏఎస్ఎఫ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దట్టు శివరాత్రి గురించి మన రాచకొండ కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ని వైలేట్ చేసి స్కూల్ వాళ్ళు ఏఎస్ఎఫ్ ఫౌండేషన్ వాళ్ళకి అనుమతి ఇచ్చారు. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం కోర్టులో హాజరుపరుస్తాము. స్కూల్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. కేసులో వాళ్ళు కూడా ఉన్నారు. కేసు అయింది. కేసులో కూడా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం కూడా ఉన్నది. వాళ్ళ మీద వచ్చేసి మన 144 ప్రొసీడింగ్స్ ఉల్లంఘించి పర్మిషన్ ఇచ్చారు. దాని మీద చర్య తీసుకుంటాం. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, मैं मोहम्मद गौस।